హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. ఈరోజు వీడియో వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీ వచ్చి సో మెనీ టైప్స్ ఉన్నాయి. ఒక టైప్ మాత్రమే మీకు చెప్తున్నాను, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చికెన్ అయితే చాలా రకాలు చేసుకొని వండుకోవచ్చు. ఈ చికెన్ ఫస్ట్ రాళ్ళు ఉప్పు, పసుపు, నిమ్మపండుతో వాష్ అయితే చేసుకోవాలి, నీసు వాసన రాదు. తర్వాత గోలం కానీ ఏదంటే అది, నేనైతే కుక్కర్లోనే, ఎందుకంటే తొందరగా అవుతుంది. కుక్కర్లో ఆయిల్ వేసి పెట్టుకొని మసాలాకి ఎర్రగడ్డ, తెల్లవాయి, కొబ్బరి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇందులోకి ఒకటి యాడ్ చేశానండి కొత్తగా ఏం లేదు, ఇది కూడా చేసేదే. 4 పచ్చిమిరపకాయలు వేసానండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకున్నాను. సిమ్లో చేసుకోవాలి, ఎందుకంటే మసాలా పచ్చివాసన ఉంటే టేస్ట్ ఉండదు కర్రీ. అలా చేసుకొని అది బాగా వేగేంత వరకు కలిపెట్టుకోవాలి. నేను కుక్కర్లో ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే, కుక్కర్లో చేయడం వల్ల మనకు గ్యాస్ ఆదా అవుతుంది, టైం కలిసి వస్తుంది. అందుకోసం ఇదైతే ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను నేను. ఒక్కొక్క కర్రీలో ఒక రకం చేస్తూ ఉంటాం కదా, ఈ కర్రీకి చేసిన జస్ట్ ఇది సంగటికి చేసుకుంటున్నాము. సంగటి కాంబినేషన్కి సూప్ ఎక్కువ పెట్టుకొని చికెన్ చేస్తున్నానండి. ఇలా చేసుకొని ఒక 2-3 మినిట్స్ అంతే వేగాల్సిన, పెద్ద టైం పట్టదు. ఇది ఒకవేళ కొందరు మర్చిపోయి ఉంటారు కదా, మర్చిపోయినా కూడా మనము చికెన్ అంతా రెడీ అయినాక కూడా ఈ గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లాగా గ్యాస్ మీద వేడి చేసుకున్నా మనకు మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది కలిసి వస్తుంది. ఇదంతా బాగా వేగిందండి. వేగిన తర్వాత నేను కడిగిన ఈ చికెన్ ముక్కలన్నీ వేసేస్తున్నానండి. బాగా వేసి కలిపెట్టినాను. 2 పొయ్యిల మీద 2 కుక్కర్లు పెట్టేశాను. ఒక సైడ్ వచ్చి సంగటి పెట్టా, ఒక సైడు ఈ చికెన్ పెట్టేసా. అంతే 15 నిమిషాల్లో సంగటి, చికెన్ 2 రెడీ అయిపోతాయి. దీన్ని బాగా కలిపెట్టుకోవాలండి. ఆ మసాలా, వేగిన మసాలా అంతా బాగా దీనికి అంతా అతుక్కునే విధంగా బాగా కలిసేలాగా. ఇప్పుడు వాటర్ వచ్చి కొద్దిగా మసాలా కొట్టిల్లే దాంట్లోంచి వాటర్ దీంట్లోకి వేసుకోవచ్చు. ఈ పక్కన సంగటి పెట్టాను, ఇది విజిల్ లేసి వస్తుంది. 4 విజిల్ చాలండి. చికెన్కి కూడా 4 విజిల్, చికెన్ రెడీ అయిపోతుంది. సూపు సంగటి కాబట్టి సూప్ ఎక్కువ పెట్టానండి, బాగుంటుంది, బాగా ఇష్టంగా తింటారు అందరూ. సంగటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.